జస్ట్ మిస్ అండి. కొంచెం ఆగంటే బోట్ ఫుల్‌గా ఫ్లిప్ అయిపోయేది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడండి. ఒక ఫంక్షన్‌కి అటెండ్ చేసి బీచ్ దగ్గరే కదా అని చెప్పి వాడజీపురపల్లిలో ఉన్న బీచ్‌లో బోట్ రైడ్‌కి వెళ్ళామండి. చూడండి అక్కడ మా ఆయన అతనే బోట్ డ్రైవ్ చేస్తున్నట్టు ఎంత బిల్డప్ ఇస్తున్నారో. మా పిల్లలు ఇద్దరు కూడా మా ఆయన్ని వదలలేదు. ఫుల్‌గా ఇసికించేశారు అక్కడ. బోట్ ఎక్కిన దగ్గర నుంచి అక్కడ వాటర్ అందట్లేదు అని ఒకటే బాధ వాళ్ళకి. ఫుల్‌గా స్నానం చేయాలని చెప్పి వాళ్ళ నాన్న తిట్టాడని యోచన వాళ్ళ అమ్మమ్మల మధ్యలో సెటిల్ అయిపోతే మా చిన్నోడు నా దగ్గరికి వచ్చి సెటిల్ అయిపోయాడు. అక్కడ ఫుల్‌గా ఆ కొండల మధ్యలోంచి అలా వెళ్తూ ఉంటే యోచన ఫుల్‌గా ఎంజాయ్ చేశాడు. మమ్మీ వాళ్ళు అందరూ కూడా ఆ లొకేషన్ చూస్తూ నెక్స్ట్ టైం ఇక్కడికి పిక్నిక్ రావాలి అని ప్లాన్ చేస్తూ ఉన్నారన్నమాట. బావేనే డ్రైవ్ చేసేది, నేను డ్రైవ్ చేస్తా అని చెప్పి మా డాడీ తీసుకున్నారండి. ఇలా గడిచిందండి మా సండే. మీ సండే ఎలా గడిచిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.